తమ్ముడు ఎవరయ్యా నీకు తమ్ముడు? యమ అనిల ఇంద్ర అశ్వినులా తమ్ముడు మరి పాలు నృపాలుడు కుమారా, నీకు అప్రస్తుత ప్రశంస అయ్యేలా ఈగ కలిపిన ఇంకంతయూ కదరు ధర్మశాస్త్ర ప్రకారముగా వారికి పాలు లేదంటే ఆ వచనమును చెప్పి ఈ సభాసదరు నీవు ధర్మశాస్త్రమని ఎత్తుచున్నావు. అట్లేని రాజ్యం జ్యేష్ఠ కుటుంబంలోనిదే కానీ కనిష్ట కుటుంబంలోనిదే కాదు. నీ అవివేకం నాడు వారికెట్టు అర్ధరాజ్యము లభించినది కనుక వారిప్పుడు నాపైకి దాడి పెడుగుతున్నావు. ఇది కేవలం అధర్మము. నీవు చెప్పిన చొప్పున ధర్మమే జయించునేని నాకే జయమప్పుగాక. నాకు ఆ ధర్మశాస్త్ర ప్రశంస రుణమున జయం ఉండే పరాజయం ఉండే కానీ నా నిశ్చయం శత్రువులు గెలిచిలే సపరివారు అనుభవించక నాగలోకానుభవము పోకదొక్కిన మహానాగంబుల కరణి నీ పైకి ఉరకదలంచుతున్న ఆ పాండవుల ప్రభావం నా కడుపులో చేయి పెట్టి కలుపుతున్నది. మన సంతతి నిరాశంత ఇడింప కీచుకు సంహరించినాడని భక్కు భక్కు మని మనసులేని తగ్గిన ఆ నలుగురు చాలగలని నీ గురువుగారు చెప్పించినాడని వింటి అందు భీమసేనం చేతను పడడం నీ ఒక్కడవే మిగిలినావు. ఆలించి సంధిగా ఆలించుకొని నీ ప్రాణంపులు నిలుపుకొని మమ్మల్ని దుఃఖ సాగనుంది కానీ తండ్రి మీరెంతసేపు చెప్పినను ఆ పిచ్చి సంజయ్ వాడని విన్నది వదలు వారికి దేవతలు కూడా సహాయం చెప్పుతున్నారు. అది కేవలము పొరపాటు. కామక్రోధాదులకు వదిలే జీవాన్ని ఎప్పుడూ వర్తించరు. అట్లు వర్తించలేని వారికి దేవత్వమే నిలవదు. కనుక వారును మనుషులు మేమును మనుషులము. సర్వ విధముల మా బల పరాక్రమములెప్పుడు భవితవ్యమునే మున్నే నిర్ణయించి ఉంది. దాని నాలించి అని జగదా